హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ ఉత్తప్పం వేస్తున్నాను నేను. సింపుల్గా ఉత్తప్పం కావాలన్నారు. ఇంకా ఎలాగా అల్లం పచ్చిమిరపకాయలు అలా వేయకుండా జస్ట్ ఆనియన్ వేసేసేయమన్నారు. ఆనియన్ వేసేసి ఇలా అద్దేయాలి. ఇలా అద్దేసి మనం కరివేపాకు పొడి అలాంటి కారపొడి ఉంటుంది చూసారా, దాన్ని జస్ట్ కొంచెం ఇట్లాగా మనం స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరేది ఇంకా ఎలాంటివి వేసుకోకర్లేదు. క్యారెట్ తురుము కానీ అవేం అక్కర్లేదు అన్నారు. సో ఇలా కారపొడిను ప్లస్ ఉల్లిపాయలు వేసేసి మనం ఊతప్పం చేసేస్తే, నంచుకోవడానికి దోసకాయ పచ్చడి ఉంది, దోసకాయ పచ్చడి పెట్టేస్తాను. సో ఇదనమాట, చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం. ఊతప్పం అయితే అద్దరిపోతుంది. నేను నూనె వేసుకున్నాను, ఇంకొంచెం నూనె వేస్తాను. ఒక్కసారి తిప్పడానికి ప్యాన్ పట్టుకోవాలి కాబట్టి ఒక్కసారి నేను తిప్పేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకొంచెం కాలేక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక మీకు చెప్పాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే కరివేపాకు పొడి వేసేసాను. సూపర్బ్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడి కావాలన్నారు, దోసకాయ పచ్చడి వేసేస్తాను. దీన్ని ఇలాగా తిప్పేసుకోవాలి. దీన్ని ఇలాగా తిప్పేసుకుని రెండో వైపు కూడా తిప్పేసుకుని కాలిపోయాక మళ్ళీ తీసేయాలి. సో ఇలాగనమాట. ఇది హైలోనే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బాగానే కాలిపోయింది కాబట్టి ఇలా వచ్చేసినవన్నీ లోపలికి దోసేయచ్చు. మనం ఇలా వస్తాయి కదా, వాటిని మనం ఇలా లోపలికి దోసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఎక్కపైనా పైనుంచి ఉంటాయి, తినేస్తారు. సో ఇలాగనమాట, కాలిపోయింది, బాగా కాలిపోయింది. మీకు తీసేసాక ఇంకోటి వేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, రెండోది కూడా వేసేసాను, ఉల్లిపాయలు వేసేసాను, అలాగే కరివేపాకు పొడి కూడా వేసేసాను. ఇప్పుడు మనం తిప్పేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి, కరివేపాకు పొడి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. రకరకాలు వేస్తారు, అలాంటిది మనం కరివేపాకు పొడి వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇది బాగా కాలిపోయాక నేను బాక్సింగ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది అయిపోయినట్టేనండి. చూసారా ఎంత ఎర్రగా కాలిందో. ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే, హ్యాపీగా కరివేపాకు పొడి కారపొడి అలాంటివి ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మనం క్యాప్సికమ్ తరుక్కోవడం, క్యారెట్ తరుక్కోవడం, ఇవన్నీ ఈ నానా తిప్పలు అక్కర్లేదు. మా పిల్లలకైతే అవసరం లేదు, మా పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు. సో ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, అవి ఉంటేనే ఉత్తప్పం బాగుంటుంది కదా. సో ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. సో హ్యాపీగా కరివేపాకు పొడిలోనే ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అంతా బాగా ఎన్హాన్స్ అయిపోతుంది. సో బాక్సింగ్ చేశాక దోసకాయ పచ్చడి టిఫిన్ బాక్స్లో పెట్టేశాక మీకు చూపిస్తాను. బాక్సింగ్ అయిపోయిందండి, దోసకాయ పచ్చడి పెట్టేశాను, అలాగే ఊతప్పాలు వేసేసాను. ఇవి ఒక్కసారి చల్లారాక అప్పుడు కొంచెం మడిచేసి అప్పుడు నేను బాక్స్ మూత పెట్టేస్తాను. దోసకాయ పచ్చడి నంచుకుని తింటానన్నారు. దోసకాయ పచ్చడి చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. సో ఇదే కావాలన్నారు, అందుకే ఇది పెట్టేస్తాను. 2 చాలన్నారు. సో ఎంతమందికి కావాలో అంతమందికి రెండేసి ఇచ్చేసామనుకుంటే అయిపోతుంది. చాలా బాగా వచ్చింది. లోపల ఆ కరివేపాకు పొడి కానీ ఆ ఉల్లిపాయలు కానీ అదిరిపోయింది. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మీరు కూడా పిల్లలకి ఇలా బాక్సింగ్ చేసి ఇచ్చేసేయండి. బాయ్ అండి.